అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. భారతదేశంలోని ప్రముఖమైన ధార్మిక పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే జ్యోతిని వెలిగించే పర్వదినం ఆ మహాశివరాత్రి. శివం అంటే మంగళం, శివం అంటే నిశ్చలం. లయకారుడైన ఆ పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. భక్తితో ఒక్క బిల్వపత్రాన్ని సమర్పించిన మనస్సు నిండా శివనామ స్మరాన్ని నింపుకున్న కైలాసనాథుడు ప్రసన్నమైపోతాడు. ఇక శివరాత్రి జాగరణ అనేది కేవలం నిద్రపోకుండా ఉండడం మాత్రమే కాదు, మనలోని అంతరాత్మను మేల్కొల్పే రాత్రి అని అర్థం. ఇక ఈ పండుగను పరమేశ్వరుని యొక్క ఆరాధనగా పాల్గొన మాసంలోని కృష్ణపక్ష చతుర్థి రోజున భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు. శివరాత్రి శివుడికి అత్యంత ప్రీతికరమైన రాత్రి. పురాణాల ప్రకారం ఈ రోజునే పరమశివుడు లింగోద్భవ రూపంలో అవతరించాడని నమ్ముతూ ఉంటారు. అలాగే శివుడు పార్వతీదేవి వివాహం జరిగిన పుణ్యదినంగా కూడా మహాశివరాత్రిని భావిస్తూ ఉంటారు కొందరి నమ్మకం. అందువల్ల ఈ పండుగ శివశక్తి ఐక్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ పండుగ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అమావాస్య రాత్రి అయినప్పటికీ కూడా అంతర్గత జ్ఞాన వెలుగును పొందాలని ఈ పండుగ మనకు బోధిస్తుంది. అహంకారాన్ని విడిచిపెట్టి శివతత్వాన్ని గ్రహించడం మహాశివరాత్రి యొక్క అసలైన సందేశం. ఇక మొత్తంగా చెప్పాలి అంటే శివరాత్రి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది మనిషిని ఆత్మ వికాసం వైపు నడిపించే పవిత్రమైన సందర్భం. ఈ రోజున శివుణ్ణి భక్తితో ఆరాధించడం ద్వారా శాంతి, సుఖ సంతోషాలు, మోక్షం లభిస్తాయని భక్తులందరి విశ్వాసం. ఇలాంటి పవిత్రమైన మహాశివరాత్రి సందర్భంగా మనమందరం అహంకారాన్ని వీడి శివతత్వాన్ని మన హృదయంలో నిలుపుకొని శాంతి, సత్యం, ధర్మ మార్గంలో నడవాలని, ఆ పరమశివుని కృప మనందరిపై ఉండాలని, మన జీవితంలో శాంతి, శుభం, సుఖ సంతోషాలు నిండాలని ఆశిస్తూ మరోసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమ శివాయ.